वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा నువ్వు మీ బాముతోనే వెళ్ళిపో. వాడికి నోరు మాత్రమే లేదు, దైవభక్తి చాలా ఉంది. దైవభక్తి కాదు, ఈ సాంభక్తి కూడా చాలా ఉంది. పాప ఎక్కడా? గౌరీతో ఆడుకుంటుంది. దేవుళ్ళ వచ్చి మా పాపను కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదురా. మా ప్రాణానికి ప్రాణమైన పాపని కాపాడావు. పాపకేమన్నా జరిగినట్లయితే మేము ప్రాణాలతో ఉండేవాళ్ళమే కాదు. ఈ రోజు నుండి నా కుక్క బిడ్డ కాదు, నువ్వు కూడా నా బిడ్డ లాంటి వాడివే. అవునరా వాసు, ఇక నుండి నువ్వే తన అన్న. నీ చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నువ్వు మీ బాముతోనే వెళ్ళిపో. వాసు, వాసు, తాళాలు బీరువాకు పెట్టి మర్చిపోయాను, తీసి లోపల పెట్టు. తాళాలు గుర్తి ఇచ్చేటంత నమ్మకస్తుడైపోయాడా? అన్నయ్యకి తెలిస్తే ఊరుకుంటాడా? వాసు నమ్మకానికి మారిపోయాడు. వాడు లేకపోతే తెలుస్తుంది వాడి విలువ. అబ్బో, భలే చెప్పావులే. వాడు లేకపోతే ప్రపంచమే ఆగిపోయినట్టు. ఆఫ్టర్ ఆల్ పనివాడు ఆకాశానికి తెస్తున్నా. వాసు, రూమ్ లో నా ఇయర్ ఫోన్స్ తీసుకురా. పాపా, ప్రోగ్రామ్కి రెడీ అవుతున్నావా? వెరీ గుడ్. వాసు, ఫ్రెండ్కి 1 లక్ష రూపాయలు ఇవ్వమని చెప్పాను, ఇచ్చావా? సరే, నువ్వు వెళ్ళు. అన్నయ్య కూడా అలాగే ఉన్నారు, ఇద్దరిద్దరే సరిపోయారు. వాసన్న, నా డాన్స్ ప్రోగ్రామ్ కి నువ్వు కూడా వస్తున్నావు కదా? వాసు, వాసు, ఇంట్లో అందరికి గొడ్డు చాకరీ చేస్తావు, నీ ఆకలి కూడా మర్చిపోతావు. రా, అన్నం తిందో గాని. క్యాండీకా? దానికి నేను తర్వాత పెడతాలే, ముందు నువ్వు తిను. చెప్తే వినో కదా. నీకు క్యాండీకి ఏం తేడా లేదులే, విశ్వాసంలో ఇద్దరు ఒకటే. నేను తర్వాత తింటాలే, ముందు నువ్వు తిను. మా మీద ఉన్న అక్కర కూడా నీకు నీ మీద ఉండదు. వాసు, అయ్యో, నువ్వుండు, నేను వెళ్ళి చూస్తాను. ఏమండి, మన పాపను చూసారా? ఎంత అందంగా ఉందో, నా దిష్టే తగిలేలాగుంది. ఎవరు పాప అనుకున్నావు? నా పాప. ఏవండి, పాప మళ్ళీ ఆ పెద్ద నెక్లెస్ చూసారా? అది మొన్న మనం కొన్నదే. అరే, అంత కాస్ట్లీ నెక్లెస్ ఇంత క్రౌడ్లో ఎందుకు? పర్వాలేదులే అండి. వాసు, మేము కార్ దగ్గర ఉంటాం, నువ్వు పాపని తీసుకురా. మెల్లో నగలున్నాయి, జాగ్రత్త. గౌరీ, రెండమ్మా. గౌరీ, బాగున్నావమ్మా?
బాగున్నాను. లోపలికి వచ్చి కూర్చోండి అమ్మా. అమ్మగారు వాళ్ళు బయటికి వెళ్ళారు, వచ్చే టైం అయింది. పర్వాలేదులే, మంచినీళ్ళు తీసుకొస్తానమ్మా. వద్దులేమ్మా. గౌరీ, వాసు ఇక్కడ జాగ్రత్తగానే నడుచుకుంటున్నాడా అమ్మా? వాసు గురించి ఏం చెప్పమంటావులే, ఇంటిలో పెత్తనం అంతా తనదే. ఎవరికేం కావాలని తనే చూసుకోవాలి. ఒక్కరోజు వాసు లేకపోతే ఎవరికి కాళ్ళు చేతులాడవనుకో. అయ్యగారైతే మరీను మంచి మంచి డ్రెస్సులు వేసుకోమంటారు. వాసు పనివాడంటే నమ్మరనుకో. తమ్ముడో కొడుకో అనుకుంటారు తప్ప. పాప రామ్మా. వాసు, నువ్వు పాపని తీసుకురా. ఆ దేవుడి దయ వల్ల వాడు బాగుంటే అంతకు మించి ఇంకేం కావాలమ్మా నాకు? అదిగో మాటల్లోనే వచ్చేసారు. నమస్తే అమ్మా, బాగున్నారా? ఉన్నాను. ఎప్పుడొచ్చారమ్మా? లోపల కూర్చోవచ్చుగా. పర్వాలేదులేమ్మా, ఎక్కడ కూర్చుంటే ఏముంది. ఇన్నాళ్ళకి మీ మనోడు గుర్తుకొచ్చాడనమాట. దానికి ఏముందిలేమ్మా, కన్నబిడ్డలా చూసుకునే మీరుండగా వాడి గురించి నాకు దిగులేందుకు. ఇప్పుడు కూడా ఒక శుభకార్యం విషయంగానే మీ దగ్గరికి వచ్చాను. ఏమ్మా, వాసు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? అలా ఏం లేదమ్మా. వాసు మా కుటుంబంలో ఒకడు. మా పాపకైతే వాసు అంటే ప్రాణం, అస్సలు వదిలిపెట్టదనుకో. ఆడుకోవడానికి వాడు కావాలి, స్కూల్కి వెళ్ళడానికి వాడు కావాలి, ఆఖరికి తినడానికి కూడా వాడు కావాలి. మేమున్నా లేకపోయినా వాసు ఉంటే చాలు. వాడు లేకపోతే మాకు రోజు గడవదనుకో. వాసు చాలా విశ్వాసం గలవాడు. అలాంటి మనోడు ఉండటం మీ అదృష్టం. పోనీలేమ్మా, వాడు మీ దగ్గర ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడంటే ఇంతకంటే నాకు ఇంకేం కావాలి. మర్చిపోయాను, ఏదో శుభవార్త అన్నారు, చెప్పనే మా లేదు. మనవరాలకి పెళ్లి కుదిరిందమ్మా. మంచి సంబంధం, ఖర్చులు కూడా అన్నీ వాళ్లే చూసుకుంటానన్నారు. అలాగా, చాలా సంతోషం. పాప డాన్స్ ప్రోగ్రామ్ నుంచి వస్తుంది. బొమ్మలాగున్నావమ్మా. అమ్మా, అమ్మాయికి దిష్టి తీసేయమ్మా. గౌరీ చేత డ్రెస్ చేంజ్ చేపించుకో. వెళ్ళేటప్పుడు పట్టి చీరలు ఇస్తాను, పట్టుకెళ్ళు. అంత ఖరీదైనవి మాకెందుకమ్మా, మీకు శుభలేఖ ఇచ్చేద్దామని వచ్చాను. చూడండి అమ్మా, మీరేమీ అనుకోనంటే వాసుని ఓ 6 రోజుల పాటు నాతో పంపించండి. మాకు ముందు వెనక ఎవరూ లేరు కదా. అదేంటమ్మా అలా అంటున్నావు? తప్పకుండా తీసుకెళ్ళు. తోడుపుట్టిన నాన్న పెళ్ళి దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత తనదే కదా. ఏరా వాసు? సరేమ్మా. వాసు, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి పాపకు అన్నం తినిపించొస్తా. బాగున్నావయ్యా? ఊర్లో అందరూ బాగానే ఉన్నారు. అయ్యో, బిడ్డ అన్నం తినకుండా నిద్రపోయినట్లుంది, బాగా టైర్డ్ అయినట్టుంది. ఎక్కడ వస్తువులు అక్కడే పడేసింది చిందరబిందరగా. అయ్యో, పెద్ద చైన్ కనిపించడం లేదే. పాపా, పెద్ద చైన్ కనిపించడం లేదు, నువ్వేమన్నా చూసావా? నాకు తెలీదమ్మా. మీ చెల్లి కూడా మరీ మరీ చెప్పమంది. పాప నిద్రపోయినట్టుందే. కళ్యాణి, ఏంటి వెతుకుతున్నావు? పాప చైన్ కనిపించడం లేదండి. తినే వచ్చానులే. అరే, ఇక్కడే ఎక్కడ ఉంటుంది, సరిగ్గా వెతుకు. అంతా వెతికానండి, ఎక్కడ కనిపించడం లేదు. ఫంక్షన్ టైంలో ఉందా? ఉందండి, దాని గురించి మన ఇద్దరం మాట్లాడుకున్నాం కదా. అవును. ఎక్కడ పోయిందబ్బా? అమ్మా, ఇప్పుడొద్దు గౌరీ. గౌరీ, పాప మిల్ల పెద్ద చైన్ కనిపించడం లేదు, నువ్వేమన్నా చూసావా? అయ్యో, నేను చూడలేదమ్మా. నేను డ్రెస్ తీసుకొద్దామని వెళ్ళాను, వచ్చేసరికి పాప అన్ని పెట్టేసింది. సరే సరే, నువ్వు వెళ్ళు. గౌరీ, చెల్లెని రమ్మని చెప్పు. ఇంటికి వచ్చేదాకా పాపతో ఎవరున్నారు? ఎప్పట్లాగానే వాసు తను కూడానే ఉన్నాడు. ఏంటన్నయ్యా, పిలిచావా? పాప మెడలో చైన్ కనపట్లేదు, నువ్వేమైనా చూసావా? లేదన్నయ్యా, నేను చూడలేదే. ఏంటి, పోయిందా? నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతోందని. ఉన్నాడుగా వాసు, వాడిని లోపల దాకా రానివద్దని చెప్తూనే ఉన్నాను. సమయం చూసి కాజేశాడు. వాసన కాచేయలేదు. నీకు మీ అమ్మా నాన్నలాగనే పెద్ద నమ్మకం. అన్నయ్య ఉన్నాడుగా, మీరు నమ్మిన బంటు వాసు, వాడినే అడుగుదాం పదండి. వాసు, 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 పాప మిల్ల పెద్ద చైన్ కనిపించడం లేదు, నువ్వేమన్నా చూసావా? ఫంక్షన్ అయ్యేదాకా నువ్వు పాపతోనే ఉన్నావా, లేకపోతే వదిలిపెట్టేటైనా వెళ్ళావా? అయితే ఖచ్చితంగా ఇదంతా నీ పనే. నువ్వు తప్ప దాన్ని ఇంకా ఎవరు కాజేసే అవకాశమే లేదు. మర్యాదగా కాజేసి తిరిగిచ్చేయి, లేదంటే నా సంగతి నీకు తెలుసుగా. వాసు,
అది నేనెంతో ఇష్టపడి పాప కోసం కొన్న చైన్ రా. నీకు కావాలంటే డబ్బులు ఇస్తాను, నా కోసమన్నా తిరిగిచ్చేరా. వాసు, నేను మా ఇంట్లో మా మనిషిగా చూసుకున్నాంరా. నిన్ను నమ్మే పాప బాధ్యత పూర్తిగా నీకే అప్పచెప్పాను, కానీ నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదురా. అన్నయ్య, నేను వదినికి ఎన్నోసార్లు చెప్పాను, గతి లేని వాళ్ళందరికీ ఇంత చనువివ్వద్దని. వింటేగా తల మీద పెట్టుకొని ఆడింది. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? అత్త వాసననేం అనొద్దు. నువ్వు ఊరుకో. నాకెప్పుడో తెలుసు సార్, ఈ ఎదవ ఇలాంటి దొంగ పని చేస్తాడని. అందుకే ఎక్కడున్నా సోల్నే అక్కడే ఉంచాలి. అబ్బో, బండుల్లో పెట్రోల్ కాజేసే రకం. నువ్వు డ్రైవర్వి, ఎక్కడుండాలి అక్కడే ఉండు. నువ్వు మాత్రం తక్కువ, వంట మనిషిలాగా ఉన్నావు. పెద్ద ఓనర్ అన్న ఫోజు. ఆపండి మీ ఎదవ గోల. ఈ దొంగ వెదవ మూలంగా అడ్డమైన వాళ్ళందరూ నాకు సలహాలు ఇస్తున్నారు. పోండి అవతలకి. వాసు, ఆయన కోపం నీకు తెలుసు కదా. చైన్ ఎక్కడ దాచిపెట్టావో నా ముఖం చూసాను, నిజం చెప్పరా. వాసన చేయలేదమ్మా. ఏంటి వీడిని ఇంకా బ్రతిలాడుతున్నావు? 4 ఉతికితే వీడే నిజం కక్కుతాడు. నిన్ను. అయ్యా ఆగండి అయ్యా, ఎందుకు వాడి మీద చేసుకుంటున్నారు? ఏం జరిగింది? మీ మనవడు మా పాప మెడలో చైన్ కాజేశాడు. వాసు, వాళ్ళు చెప్పేది నిజమేనంట్రా? నువ్వింత నీచమైన పని చేసావంటే నేను నమ్మనురా. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఇలాంటి నీచమైన పని చేసి ఉండవు. నువ్వు ఈ దొంగతనం చేయలేదని వాళ్ళతో చెప్పరా. ఆ నగ నువ్వు కాజేయలేదని చెప్పు. అయ్యా, వాడు అమాయకుడయ్యా. తల్లి తండ్రి లేకపోయినా వాడిని ఎంతో నీతి నిజాయితీగా పెంచాను. ఇలాంటి దొంగ పనులు వాడు చేయడయ్యా. వీడు ధర్మరాజు లాంటివాడు. ధర్మరాజా? యమధర్మరాజా? దొంగ వెధవ. మర్యాదగా చైన్ తెచ్చివమని చెప్పు. ఎప్పుడు ఆ పసిదాన్ని అంటిపెట్టుకునే ఉంటాడు. వీడు తప్పితే ఆ పని ఇంకా ఎవడు చేయడు. వాసు, నీకు నోరు మాత్రమే లేదనుకున్నానురా, బుద్ధి కూడా లేకుండా పోయిందా? నువ్వు ఇంత నీచమైన పని చేస్తావు అనుకోలేదురా. ఒకవేళ తెలుసో తెలియకో ఆ నగ కాజేసి ఉంటే వాళ్ళ నగ వాళ్ళకి తిరిగి ఇచ్చేసి క్షమించమని అడగరా. ఇద్దరూ కలిసి బాగానే నాటకం ఆడుతున్నారు. అసలు నీకు తెలియకుండా ఉంటుందా? ఎలాగో మనవరాలు పెళ్లి కుదిరింది, డబ్బు అవసరం, గుట్టుచాపుడు కాకుండా చైన్ కాజేశారు. అంత మాట అనకండి అయ్యా. మేము కూటికి పేదలమే గాని గుణానికి కాదయ్యా. మేము అలాగే అనుకున్నాం. డబ్బు ఎలాంటి వారినైనా గడ్డి తినిపిస్తుందని మాకు ఇప్పుడే అర్థమైంది. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. అలా మాట్లాడకండమ్మా. వీడు ఎన్నో ఏళ్లుగా మీ దగ్గర విశ్వాసంగా పనిచేస్తున్నాడు. వీడు ఎలాంటి వాడో మీకు తెలియదా? మేము ఊర్లో ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఈ విషయం బయట తెలిసింది అంటే మా పరువు పోతుంది, మా మనోరాలి పెళ్ళి ఆగిపోతుంది. ముందు ఆ సంచులు వెతకాలి. అయ్యో, సంచులోనో ఒళ్ళోనో ఎలా ఉంటుంది? అది ఈ పాటికి ఎక్కడో దాచేసి ఉంటారు. వీళ్ళు మాటలతో వినేలా లేరు. పోలీసులను పిలిస్తే వాళ్లే నిజం కక్కిస్తారు. నానా, పోలీసు వాళ్ళని పిలవద్దు. వాళ్ళు వస్తే వాసనని కొడతారు. వాసన చాలా మంచోడు. కళ్యాణి, పాపం లోపలికి తీసుకువెళ్ళు. ఏంటమ్మా ఇలా అంతా చేస్తున్నావు? తప్పు కదా. మరి మీరందరు వాసనని తిట్టట్లేదా? హే, చైన్ దొరికింది. ఏవండి, ఏవండి, త్వరగా రండి. ఏంటి కళ్యాణి? ఏమైందో దినా? ఏమైంది? ఇదిగోండి మనం పోయిందనుకున్న చైన్ ఈ డ్రెస్లోనే దొరికింది. నేను అప్పుడే చెప్పానా సరిగ్గా వెతకమని? తప్పంతా నాదేనండి. అనవసరంగా తల్లి కొడుకుల్ని బాధ పెట్టాం. ఒక్క వస్తువు కూడా సరిగ్గా వెతకటం తెలీదు. నేను అప్పుడే చెప్పాను కదా వాసన తీయలేదని. ఎస్, తప్పు జరిగిపోయింది. సరే పదండి.
వాసు చైన్ దొరికిందిరా. భగవంతుడా, నేను అర్థం చేసుకోలేక చాలా కష్టపెట్టాం. మీ ఇద్దరు మమ్మల్ని క్షమించండి. చా, నేను వాసుని ఎంత రాంగ్ ఎస్టిమేషన్ వేశాను. సరే జరిగిందేదో జరిగిపోయింది. వాసు, నువ్వేం మనసులో పెట్టుకోవద్దురా. నా కోపమే నన్ను తొందరపడేలా చేసింది. అమ్మా, మీరు కూడా మనసులో ఏం పెట్టుకోవద్దు. ఇదంతా ఒక చెడ్డ టైం అని మర్చిపోదాం. సరే, మీరు భోంచేయండి. గౌరీ, అయ్యగారు చూడు. అలాగే అయ్యగారు. రండమ్మా. ఏంట్రా ఇంకా అలాగే నిలబడ్డావు? వెళ్ళి భోంచేసుకొని పనులు చూసుకోపో. వద్దులే అయ్యా, ఆకలిగా లేదు, మా కడుపులు నిండిపోయాయి. ఇక మేము బయలుదేరతాం. అదేంటమ్మా అలా అంటున్నావు? తప్పైందని అంటున్నాం కదా. వాసు, నువ్వైనా మీ బామ్మతో చెప్పరా నిన్ను మా కన్నబిడ్డలా ఎలా చూసుకున్నామో అని. వాసన, నువ్వు ఇక్కడ ఉండొద్దు. నాన్న నిన్ను పోలీసులకి పట్టిస్తానన్నారుగా. నువ్వు మీ బామ్మతోనే వెళ్ళిపో. పాప లేమ్మా, స్కూల్కి టైం అవుతుంది, లేమ్మా. హరే, నువ్వు ముందే లేచావా? మీ నాన్న కూడా లేచి వెళ్ళారు. త్వరగా లేమ్మా, స్కూల్కి రెడీ అవుదు. పాప ఇంకా లేగలేదా? పాప తొందరరా, స్కూల్కి టైం అవుతుంది. వాసన, వాసన, వాసన. వీడిని మీ నుండి దూరం తీసుకెళ్ళలేకపోయానయ్యా. మీ ఇల్లే వాడికి దేవాలయం, మీరే వాడికి దేవతలు. మనిషినైతే తీసుకెళ్ళగలిగాను కానీ వాడి ప్రాణమంతా ఇక్కడే ఉంది. రాత్రంతా ఇక్కడే పడి ఉన్నాడు పిచ్చోడు. మీ చెల్లిని స్కూల్లో వదిలిపెట్టిరారా? వాసు, వాసు, నీకోసం క్యాండీ ఎదురు చూస్తుంది. ఏం చేస్తాం, మనం ఏమనుకున్నా అన్ని రివర్స్లోనే వెళ్ళిపోతుంది. ఏంటో ఏం చేయలేం ఇంకా. అంతా ఇంతే. బాయ్. సర్వే జన సుఖినో భవంతు.